యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఈరోజు గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో. ఇండియా నుంచి జపాన్ వరకు ఎన్టీఆర్ ఇమేజ్ స్ప్రెడ్ అయి ఉంది. అయితే ఇదంతా ఈరోజు దశాబ్దం క్రితం ఇలా లేదు. సరిగ్గా చెప్పాలి ఏంటి, 9 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ పరిస్థితి వేరు. 19 ఏళ్లకే స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ ఆ తర్వాత 2010లో బ్యాక్ టు బ్యాక్ 2 హిట్స్ కొట్టాడు. ఆ తర్వాత 3.5 ఏళ్ల పాటు ఎన్టీఆర్కు హిట్ అనే మాటే లేదు. అలాంటి సమయంలో 2015లో ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేశారు. టెంపర్ అనే టైటిల్తో అనౌన్స్ అయిన ఈ మూవీకి అనురూప్ మ్యూజిక్ డైరెక్టర్, మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్, హీరోయిన్ కాజల్ అగర్వాల్ హీరో ఫ్లాప్స్లో ఉన్నాడు, డైరెక్టర్ ఫ్లాప్స్లో ఉన్నాడు, మణిశర్మ ఫామ్లో లేడు. అసలు ఎన్టీఆర్కు ఏమైంది, ఫ్లాప్స్ ఉన్న డైరెక్టర్కి సినిమా ఇచ్చాడు అనే కామెంట్స్ వచ్చాయి. కానీ ఇవేవీ పట్టించుకోకుండానే టెంపర్ సినిమా షూటింగ్ను చేసేస్తూ 2015 ఫిబ్రవరి 13న రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు పూరి. ఇక అసలు ఎక్స్పెక్టేషన్స్ జీరో బజ్ ఉన్న చోట టెంపర్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఎన్టీఆర్ నెవర్ బిఫోర్ 6 ప్యాక్లో కనిపించాడు. ఇదే సమయంలో టీజర్ కూడా బయటకు వచ్చింది. ఇక్కడి నుంచి టెంపర్ సినిమా హైప్ అమాంతం పెరిగింది. జనవరి 28న జరిగిన టెంపర్ ఆడియో లాంచ్లో ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్లోని ప్రతి పదం ఈ రోజుకి ఫ్యాన్స్కు గుర్తుండే ఉంటుంది. ఇక నుంచి నందమూరి అభిమానులు కాలరెగరేసుకునే సినిమాలు చేస్తాను అని చెప్పాడు ఎన్టీఆర్. దీన్ని మామూలు స్పీచ్లా కాకుండా ఒక ప్రామిస్లా నిలబెట్టుకున్నాడు ఎన్టీఆర్. ఇదే రోజున సరిగ్గా 9 ఏళ్ల క్రితం 2 జరిగాయి. ఎన్టీఆర్ ఫ్లాప్ స్ట్రిక్ బ్రేక్ అయింది. హిట్ స్ట్రీక్ హిస్టరీ మొదలైంది. ఇక్కడి నుంచి ఎన్టీఆర్ వెనక్కి తిరిగి చూడలేదు. 2015 నుంచి 2024 వరకు టిల్ డేట్ నందమూరి అభిమానులు ఎత్తిన కాలర్ను దించలేదు. 2023లో కాస్త గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ దేవరగా వస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఏదేమైనా ఎన్టీఆర్ ఈ రోజు ఉన్న పరిస్థితికి కారణమైన టెంపర్ సినిమాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు.